హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సీకే ఇప్పుడు మీ అమ్మని మీ ముందుకు వచ్చాను. అన్నం తిందామా? తింటా ఉండాలని చూస్తుండారు కదా. వేయించిన పప్పు, ఎండుమిరపకాయలు, అంటే ఎండుమిరపకాయలు పప్పు వేయించుకున్నా. బ్రౌన్ రైస్ అంటే మేము దంపుడు బియ్యం కొట్టించుకొని వచ్చినాము, పొట్టు తీసి ఆ బియ్యం అయితే వండినాను. గోడు చిక్కుడు తాలింపు ఎలా చేసుకోవాలో పాతకాల వంటలు చూద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎండుమిరపకాయల పప్పు అయితే వేయించుకుందాము. సరిపడా నూనె, పాతకాలపు వంటలు అంటే దంపుడు బియ్యము ఇలా తింటూ ఉన్నారు కదండి. ఇంతకుముందు కూడా నేను సద్దన్నం పెట్టినాను, చూసే ఉంటారు. పెరుగు సద్దన్నము. కావాల్సినవి ఆవాలు, ఎండుమిరపకాయలు. ఆ విధంగా చేసుకోవాలి కదా అనేసి చేసి చూపించాలి కదా అనేసి చూపిస్తున్నాను మీకు. మేమైతే దంపుడు బియ్యం అంటే పొట్టు తీసుకొచ్చుకున్నాము, పాలిస్ లేకుండా. పాతకాలపు వాళ్ళు పెద్దోళ్ళు అలా తింటూ ఉన్నారు కదా, ఆ విధంగానే ఇప్పుడు మేము మా ఇంట్లో అయితే అలాగే వండుతాము. మా పిల్లలు ఆ విధంగానే ఒడ్లు మేము కొట్టించుకొచ్చుకున్నాము. ఎండుమిరపకాయలు ముందే వేసాను, ఎందుకంటే అది కొంచెం రంగు మారాలి అనేసి. ఎర్రగడ్డలు అయితే ఈ మాత్రం ఎంచుకుంటే చాలు. తెల్లగడ్డలు, కరివేపాకు అయితే వేసాను కదా. ఇది కొంచెం వేగాక కందిపప్పు అయితే అందులో వేసి వేయించుకుందాము. ముందు పాతకాలంలో ఈ మాదిరిగా చేసుకొని రాగి సంగటి చేసి తినేవాళ్ళు. అయితే నేను బ్రౌన్ రైస్ చేసిన, దంపుడు బియ్యము. ముందంతా రోట్లో దంచుకునేవాళ్ళు కదా, ఆ విధంగా కొట్టించుకొచ్చినాం బియ్యం మేము. బాగా గోల్డ్ రంగులో తిరిగింది కదా పప్పు. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాము. ఇలా వేయించి చేసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు అండి, కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాను. ఒక 3 టమాటాలు కోసి అది నూనెలోనే అలాగే వేయించుకుంటా ఉన్నాను. ఇలా చేసుకొని రాగి సంగటికి తింటే చాలా బాగుంటుందండి. ఈ దంపుడు బియ్యానికి కూడా బాగుంటుంది, అందుకే ఈ విధంగా చేస్తూ ఉన్నాను నేను. ఇంకా మూత అయితే పెట్టేస్తాము. మూత పెట్టి ఒక 3 విజిల్లు పెట్టి మనము ఉడికించుకుందాము. అలానే ఉడికించి చేసుకుంటే కూడా మంచిది, కాకపోతే గ్యాస్ అవుతుంది కదా, అందుకే నేను కుక్కర్లో పెట్టాను. ఇదండి, అది ఉడకని, అది అలా ఉడికిని. గోరుచిక్కుడుకాయలు ముందేనే ఒలిచి ఉడకబెట్టి పెట్టుకున్నాను. తాలింపు చేసుకుందాము. దానికి సరిపడా నూనె అయితే పోసుకున్నాను. కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ముందు ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని అందులో వేసి బాగా వేయించేయాలి. అలా బాగా కాసేపు అలానే వేయించినామంటే కొంచెం ఆ పచ్చి ఇదైతే వాసన అయితే పోతుంది. మరీ వేయించకుండా అలానే పొడి వేసి దించేసినామంటే రుచి ఉండదు. సరిపడా సాల్ట్, కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి, చూసారు కదా. 3 విజిల్కి ఇంకైతే ఆపుకుందాము స్టవ్. కొద్దిగా దీంట్లో పసుపు పొడి వేసుకుందాము. పసుపు పొడి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అలా కలపెట్టేసి తర్వాత కొద్దిగా కారం పొడి, మిరప్పొడి అయితే వేసుకుందాము. ఇప్పుడు సరిపడా మిరప్పొడి అండి. అలా ఏం చేసుకుందామా. నేనైతే తిరిగి చూసే పెట్టానంటే చాలా కమ్మగా బాగుంది. వేయించిన పప్పుకి, బ్రౌన్ రైస్కి చాలా చాలా బాగుంది.
మిరప్పొడి వాసన పోయేంత వరకు వేయించాం కదా, కొద్దిగా తెల్లగడ్డలు దంచేసుకుందాము. చాలా కమ్మగా బాగున్నది. తిని చూసే వీడియో అయితే నేను పెడతా ఉన్నాను. ప్లీజ్ అండి, ఇంకొక మాట, మీరు నా ఛానల్ని చాలామంది చూస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఇప్పుడు పప్పుల పొడి అయితే వేసుకుందాము. ఆదరిస్తూ ఉన్నారు, ఇక మీద కూడా ఆదరిస్తారని నమ్ముతూ నేను వీడియోలు అయితే పెడతా ఉన్నానండి. ప్లీజ్ అండి, తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది పప్పుల పొడి అంటే పల్లీల పొడి అయితే కాదండి. పుట్నాల పప్పు ఉంది కదా, శనగగింజలు, శనగపప్పు, మేము శనగపప్పు అంటాము. ఆ శనగపప్పు పొడి కొట్టి పెట్టుకోండి, నేను అదైతే వేసుకున్నాను. బాగుంటుంది అలా వేసుకుంటే కూడా. బాగా ఇలా వేయించేసుకొని దించేసుకోవడమే అండి. ఇంకా ఆ నీళ్ళు తేమంతా కూడా పోయింది కదా ఇప్పుడైతే దించేస్తాము. ఇంకా తాలింపు రెడీ అయిపోయిందండి. అలా నా ఛానల్ మీరు ఆదరిస్తారని నమ్ముతూనే చాలా వీడియోలు అయితే పెడతా ఉన్నాను. ప్లీజ్ అండి, తప్పకుండా నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మీకు తెలిసిన వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి. ఇదిగోండి బ్రౌన్ రైస్ అయితే నేను కడుక్కున్నాను. ఇప్పుడైతే నేను రైస్ కుక్కర్లోనే పెట్టాను, ఎందుకంటే ఉడకబెట్టి నీళ్లు ఉంచాలి. అయితే నేను దీంట్లోనే ఉడకబెట్టి ఉంచుకున్నాను. ఎందుకంటే రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ స్టవ్లోనే కుక్కర్లోనే పెట్టినానండి. కుక్కర్లో పెట్టుకున్నాను నేను. దీంట్లోనే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి ఉడకబెట్టి ఉంచేసుకొని కాసేపు మళ్ళీ అలా పెట్టేసినామంటే బాగా వచ్చేస్తుంది రైసు. పప్పు అయితే బాగా ఉడికింది కదా. ఇది ఇంకా ఎనిపేసుకుందాం పప్పు గుత్తితో. ఇప్పుడే తినాలి అనిపిస్తుందండి, ఆ విధంగా ఉంది కూర అయితే. తిని చూసి పెట్టాను కానీ అలా నేను పప్పు గుత్తితో ఎనుకున్నప్పుడే నాకు అలా అనిపించింది. వాసన గమగం అంత మంచిగా ఉండింది కూర. కాసేపు ఎనిపేసుకుందామండి. అలా గట్టిగా కూర రెడీ అయిపోయింది కదా. ఇంకా రైస్ అయితే నేను పెట్టేశాను. అదైతే కొంచెం టైం పడుతుంది ఉడికేదానికి. కుక్కర్లో విజిల్ పెట్టేయవచ్చు, అలా కాదు, అది ఉడకబెట్టి మనం ఉంచుకుంటేనే ఆ రైస్ మంచిది, బాగుంటుంది. అలానే తినాలి. ముందు పెద్దోళ్ళు ఎలా తింటూ ఉన్నారు, ఆ విధంగా మనము తినాలని అనుకొని. ఇప్పుడు వైట్ రైస్లు తింటే ఎక్కువ షుగర్లు అలా ఉంది కదండి, అందుకోసమని మేము బ్రౌన్ రైసే వాడతాము. చూసారా, నీళ్ళైతే ఉంచేసి అలా కాసేపు స్విచ్ చేసి పెట్టినామంటే ఆ వేడికి బాగా వచ్చేస్తుంది రైసు. ప్లీజ్ అండి, నేను చేసిన వంటలు మీకు నచ్చిందా? తాలింపు అయితే చేసుకున్నాము, పప్పులు చేసుకున్నాము, వేయించిన పప్పు, రసం అయితే ఉందండి. ప్లీజ్ అండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.